నమస్కారం తెలంగాణ రైతులకు. ఈరోజు తెలంగాణ రైతులకు యూరియా రావాల్సిన విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ రెండు రాజకీయాలు మాత్రమే చేస్తున్నది. ఒక మాట స్పష్టం చేస్తున్నాము, యూరియా అనేది కేంద్రం నుంచి బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సింది, అంటే బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సింది 12 లక్షల టన్నుల యూరియాని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ చేస్తే 9,30,000 టన్నులను ఈ రాష్ట్రానికి ఇద్దామని అనుకున్న తర్వాత దానికి ఫుల్ఫిల్ చేయకుండా ఇప్పటి వరకు ఆగస్టు వరకు 8,50,000 టన్నుల వరకు రావాల్సిన యూరియాను కేవలం 5,30,000 టన్నుల వరకే ఇచ్చి 3 లక్షల టన్నుల వరకు యూరియాను కోతబెట్టి ఆ యూరియా రాకపోవడానికి ప్రధాన కారణం షిప్లు ప్రాపర్ వేలో రావట్లేదనో, లేకపోతే ఇజ్రాయెల్కు ఇరాన్కు మధ్య యుద్ధం జరుగుతుందనో, లేకపోతే రెడ్ సీలో ఏదో జరుగుతుందని చెప్పి టెక్నికల్ అంశాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఏదో ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యూరియాని స్టాక్ పెట్టుకుంది, బఫర్ యూరియాని వాడుకుంటలేదని చెప్పి మళ్ళీ దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేసి ఇక్కడ ఉన్న రైతులను, తెలంగాణ రైతులను ఏది ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులారా మీరు స్పష్టం చేయండి, ఎవరి మీద కొట్లాడుతున్నారు? యూరియా ఇవ్వాల్సింది ఇవ్వకుండా కొర్రీలు పెట్టి తెలంగాణ రైతులను మోసం చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడతారా? లేకపోతే తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర రైతుల కోసం పార్లమెంట్లో కొట్లాడి నిరసన తెలిపి దాదాపు 62,000 టన్నుల యూరియాని ఈరోజు తెచ్చుకున్న తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారా? మీరు నిజంగా తెలంగాణ రైతుల తరఫున కొట్లాడాల్సి వస్తే ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దల దగ్గర కొట్లాడండి. అదే విధంగా ఇక్కడున్న బీజేపీ కేంద్ర మంత్రులు కానీ, బీజేపీ ఎంపీల మీద కానీ వాళ్ళ మీద కొట్లాడండి. అప్పుడు మీకు తెలంగాణ రైతుల మీద చిత్తశుద్ధి ఉందని నమ్ముతారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ మీద కొట్లాడడం ఏదైతే ఉందో మీరు రాజకీయంగా దుర్బుద్ధిని ప్రదర్శించి కేంద్రంలో ఉన్న బీజేపీని ఏమనలేక వాళ్ళను సంకన పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మాట చెప్తున్నా చూడండి, బీఆర్ఎస్ పార్టీ నాయకులారా మీరు ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ గత 10 సంవత్సరాల పాలన కూడా యూరియా ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఆ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రపోజల్ పెడుతుందో ఖరీఫ్ కానీ, రబీకి కానీ యూరియా ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఫుల్ఫిల్ చేయకుండా అక్కడున్న చంద్రబాబు నాయుడు గారికి, లేకపోతే మిగతా రాష్ట్రాల్లో వాళ్ళ ప్రభుత్వం ఉన్న చోటికి మాత్రం యూరియాని సరఫరా చేస్తూ ఏదైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త బీజేపీ పార్టీ నాయకులారా, మీ కుట్ర కోణము, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల కుట్ర కోణం కూడా అర్థమవుతుంది. తెలంగాణ రైతులు అర్థం చేసుకుంటున్నారు. ఈ తెలంగాణకు రావాల్సిన